అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. సింగరేణి ప్రాంతాలలో అంటే సింగరేణి సంస్థలలో కాంట్రాక్టు తీసుకున్న సంస్థల యొక్క భాగోతాలు లేదంటే కుంభకోణాలు అని చెప్పుకోవాలి. వాటి గురించి సాక్షి జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. OCP 3లో కాంట్రాక్టు మాస్టర్ల కుంభకోణం, కూపీలాగుతున్న అధికారులు, 50 లక్షల వరకు చేతులు మారాయనే ఆరోపణలు, పూర్తి స్థాయి విచారణకు విజిలెన్స్ ఆదేశం. ఇక రామగుండం రీజన్ లోని OCP 3లో మస్టర్ల కుంభకోణం, కాంట్రాక్టు కార్మికుల యొక్క మస్టర్ల కుంభకోణం జరిగిందట. దాని మీద ప్రత్యేకంగా విజిలెన్స్ విచారణ కూడా చేస్తాము. 50 లక్షల వరకు చేతులు మారినాయి అని ఈ అన్న చెప్తున్నాడు. అసలు ఏంది ముచ్చటేందో ముందుగా వినాలి మనం. ఇక సింగరేణి OCP 3లో కాంట్రాక్టు మస్టర్ల కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు కూపీలాగుతున్నారు. ప్రాజెక్ట్లోని బేస్ వర్క్ షాప్ లో క్లీనింగ్ కోసం కాంట్రాక్టు పద్ధతిన కార్మికులను వినియోగిస్తారు. వీరి ప్రతిరోజు మస్టర్ విషయంలో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. కాంట్రాక్టు కార్మికుల మస్టర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్ కు ఫిర్యాదులు వెళ్లడంతో నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు వచ్చి విచారణ జరిపి వెళ్ళినట్లు తెలుస్తుంది. OCP 3 వర్క్ బేస్ షాప్ లో అసలు కాంట్రాక్టు కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రతిరోజు ఎంతమందిని వినియోగిస్తున్నారు, పనిచేయని మిగతా కార్మికులు ఎంతమంది అనే అంశాలపై కూపీలాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కార్పొరేట్ విజిలెన్స్ GM కు నివేదిక అందజేయనట్లు సమాచారం. ఇక OCP 3ల సింగరేణి రీజన్ లోని OCP 3ల సింగరేణి రామగుండం రీజన్ లోని OCP 3లో క్లీనింగ్ సెక్షన్ కు సంబంధించిన కాంట్రాక్టు కార్మికుల యొక్క మస్టర్లు అంటే 100 మంది కార్మికులు ఉంటే అందులో 100 మంది ఈరోజు డ్యూటీలు విధులకు రాలేరు కదా. కొంతమంది అనారోగ్యంలో, మరి కొంతమంది అత్యవసర పనుల మీదలో వెళ్ళినప్పుడు 70 నుంచి 80 మంది లేదంటే 80 నుంచి 90 మంది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అందరూ వచ్చిర్రు, అందరు పని చేసిర్రు అన్న విషయాల లెక్క వీళ్ళు మస్టర్లు వేసుకున్న కుంభకోణం కనబడుతుంది. ఇది దాదాపుగా 50 లక్షల రూపాయల వరకు చేతులు మారినట్లుగా చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని సింగరేణి అధికారులు పసిగట్టి విజిలెన్స్ అధికారులకు చెప్పడం జరిగింది. విజిలెన్స్ GM గారికి ఈ నివేదిక జరుగుతున్నదట. మరి పూర్తి స్థాయిగా మరి దీనివల్ల కార్మికులే నష్టపోతారు. అయ్యో వాళ్ళు మాస్టర్లు ఎక్కువ వేసుకుంటే కార్మికులు ఎట్లా నష్టపోతారు అంటే, సింగరేణి ఇది ఇప్పుడు విచారణలో తప్పు జరిగింది. విచారణలో వాళ్ళు చేసిన మాస్టర్లు తప్పట, ఫేక్ గా వేసిర్రు, వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయరు అని చెప్తే మరి ఈ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితులు రోడ్ల వాడే పరిస్థితి కనబడతాయి. అంటే నిజంగా దీంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే ప్రాజెక్ట్ అధికారులు ఏమైనా ఉన్నదా, లేదంటే రాజకీయ నాయకులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ట్రేడ్ యూనియన్లు ఏమన్నా ఉన్నదా? మరి ఎవరి అండదండలతోటి ఈ యొక్క కాంట్రాక్టు కార్మికుల యొక్క మస్టర్ల కుంభకోణం జరిగిందో మనం తెలుసుకోవాలి, ఇంకా చూడాలి. అయితే దీనిపై వాస్తవాలను తెలియజేయాలని కోరుతూ RG2 యాజమాన్యానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి 19 మంది కాంట్రాక్టు కార్మికులు, ఒక సూపర్వైజర్ బేస్ వర్క్ షాప్ లో పనిచేస్తుండగా చెబుతున్నారు. అయితే వీరిలో 15 మంది హాజరైతే 20 మంది వచ్చినట్లుగా చెప్పి కాంట్రాక్టరు తప్పుడు లెక్కలు చూపినట్లు తేలింది. అయితే దీనిలో కొంతమంది సంస్థ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చర్చలు జరుగుతుంది. నేను చెప్పలే 19 మందిని కాంట్రాక్ట్ కింద తీసుకోవాలని చెప్పేసి చెప్పిరట. కానీ వీళ్ళు 20 మంది 15 మందే వచ్చినా కూడా 20 మంది విధులకు హాజరవుతున్నారు అని చెప్పేసి చెప్పిరట. మరి ఈ యొక్క RG2 పరిధిలోని OCP 3లో జరిగిన ఈ మస్టర్ల కుంభకోణంలో ప్రైవేట్ అంటే ఏ అధికారులు, ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు, సంస్థకు సంబంధించిన పర్మనెంట్ అంటే ఇక వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నిజంగా ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళ యొక్క జీతాలను మరి వీళ్ళ యొక్క వివరాలను ఆడిట్ చేసేది సింగరేణి సంస్థకు సంబంధించిన ఉద్యోగులు అయి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు. మరి వాళ్ళకి ఏ అధికారుల అండదండలు ఉన్నాయో మనకు తెలియదు, ఏ నాయకుల అండదండలు ఉన్నాయో మనకు తెలియదు, అదే విధంగా ఏ ట్రేడ్ యూనియన్ల అండదండలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కానీ పూర్తిగా అధికారం మాత్రం కాంట్రాక్టు కార్మికుల యొక్క వేతనాలపైన, కాంట్రాక్టు కార్మికుల యొక్క విధులపైన ఖచ్చితంగా సంస్థ ఉద్యోగులకు, సంస్థలో పర్మనెంట్ ఉద్యోగులకు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది.
ఏదో ఒక అధికారికి సంబంధం ఉంటుంది. ఆ అధికారే వీళ్ళను మానిట్ చేస్తాడు, ఆ అధికారే వీళ్ళను చూస్తుంటాడు, ఆ అధికారే వీళ్ళకు విధులు కేటాయిస్తాడు. మరి అట్లాంటి అధికారులు ఎవరో మరి ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ దాడులు జరుగుతూ అంటే విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మరి ఆ విజిలెన్స్ విచారణ కొనసాగినాక అట్లా సంస్థకు సంబంధించిన అధికారులు ఉన్నారా, కాంట్రాక్ట్ అధికారులు ఉన్నారా, లేదంటే రాజకీయ నాయకులు ఉన్నారా, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారా, ఎవరు ఉన్నారు ఏంటిది అనేది మనకు పూర్తిగా తెలిసే అవసరం కనబడతాయి. ఇక 50 లక్షల మేర కుంభకోణం, కాంట్రాక్టు కార్మికుల కుంభకోణం గడిచి 5 నుంచి 10 ఏండ్లుగా కొనసాగుతున్నట్లుగా అనుకుంటున్నారు. ఇదే జరిగితే ప్రతిరోజు 5 మస్టర్లు అదనంగా వేసుకుంటే ఈ లెక్కన సుమారు 50 లక్షల మేరకు సంస్థ నష్టం జరిగిందని, ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు OCP 3లో పర్యటించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకెళ్లినట్లు కార్మికులు చెబుతున్నారు. అయితే ఏరియా స్థాయిలో కూడా నివేదిక తెప్పించుకునేందుకు విజిలెన్స్ GM RG2 యాజమాన్యానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ క్రమంలో విచారణ కూడా ప్రారంభమైనట్లుగా సమాచారం కాగా, ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరుగుతుండగా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అంతర్గతంగా ఇది జరుగుతున్నది. దాదాపు 5 నుంచి 10 ఏళ్ల కాలం నుంచి ప్రతిరోజు 5 మస్టర్లు ఎక్కువ. అంటే 5 అంటే 5కి 200 చొప్పున వేసినా కూడా రోజుకు 1000 రూపాయలు, నెలకు 30,000, 12 నెలలు, 12 మూల 36, 3,60,000. మరి 10 ఏళ్ళు అంటే మన లెక్కన 10 ఏళ్ళు అయితే 36 లక్షల రూపాయలు. అంటే మనం తక్కువ వేసుకున్నాం, రోజుకు 200 అయితే ఉండదు కదా, 600, 700 చిల్లరనో ఉంటది. సరే 500 వేసుకున్నా కూడా ఈ లెక్కన చూసుకుంటే 60 లక్షలు అన్న 50 లక్షలు అన్నాడు, కానీ దాదాపుగా 500 చొప్పున వేసినా కూడా దాదాపుగా 60 లక్షల రూపాయల కుంభకోణం కనబడుతుంది. మరి ఇదంతా జరుగుతున్నా కూడా RG2 అధికారులు కానీ లేదంటే సింగరేణి అధికారులు కానీ దీన్ని సీక్రెట్గా ఉంచుతారట. ఎందుకు సీక్రెట్గా ఉంచుతారంటే మరి ఆ సీక్రెట్ ఉంచే అధికారులకు తెలుసు, ఇది ఒకవేళ బయట పడితే దీంట్లో వాళ్ళ హస్తం ఉంటుందని తెలుస్తుంది. మరి ఇంతగానం జరిగినా కూడా ట్రేడ్ యూనియన్లు మాట్లాడే, ఇంతగానం జరుగుతున్నా GM సార్లు స్పందించరు. ఇంతగానం జరిగినా కూడా ఏ విషయంలో ట్రేడ్ యూనియన్లే మరి కార్మికుల సమస్యలను పట్టించుకోవాలి. సింగరేణి సంస్థను నష్టాల తీసుకోబోతున్న ఏది ప్రైవేటు సెక్టార్ కు సంబంధించిన అధికారుల గురించి సింగరేణి సంస్థకు చెప్పాల్సిన అవసరం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లకు ఉండదా? అదే ట్రేడ్ యూనియన్లకు ఉండదా? మరి ఉంటది కదా, ట్రేడ్ యూనియన్లు కూడా చూడాలి. 10 ఏళ్ల నుంచి ఇక చెప్పద్దు, మళ్ళా రాజకీయంగా మాట్లాడినట్టు ఉంటది అదంతా. మరి ఇంత జరిగినా కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల మస్టర్ల ఇట్లా జరుగుతున్నా కూడా మరి యాజమాన్యం ఇప్పుడు స్పందించి విజిలెన్స్ దాడులు 10 ఏళ్ల నుంచి జరుగుతుందట. దాదాపు 5 నుంచి 10 ఏళ్ల నుంచి ఈ కుంభకోణం జరుగుతుంది. కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన అధికారులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రజలారా సింగరేణిలో జరుగుతున్న కాంట్రాక్టు మస్టర్ల కుంభకోణం అని చెప్పేసి అన్న మనకు చెప్పిన ముచ్చట.